కడప జిల్లా చక్రాయపేట మండలం చిలెంకాంపల్లి నారపురెడ్డిగారిపల్లె శివారులో వెలిసిన శ్రీ మావులమ్మ తల్లి నూతన ఆలయ విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని గురువారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివపార్వతుల కళ్యాణం చేసి వచ్చిన భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. మధ్యాహ్నం బండలావుడు పోటీలు నిర్వహించి విజేతలైన వృషభాలకు బహుమతులు అందజేశారు. గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు పెద్దమట్టి వారు ప్రతిపాదనలో గుంటూరు జిల్లా మధ్య 2600 అడుగులకు గాని 250,000 రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ. ఆడవాళ్ళ తేజస్వరెడ్డి గారు శివాయి కల్లి ప్రతిపాదన వారి చేత 2,326 అడుగుల 11 రూపాయలు గాని నాగవతి ఖర్చు చేస్తున్నాయి. సాధించిన వారు యామవాల శ్రీమణయ్య గారు మెడదూరు ఆర్ఎస్ కొల్లాపురం కడప జిల్లా చేత 1800 అడుగులకు గాని నాగి 5వ వంతు ఖర్చు చేస్తున్నాయి. రైట్, చమత్రెడ్డి గారు ప్రతిపాదన కడప జిల్లా శ్రీ మావులమ్మ తల్లి దేవాలయం చాలా 100 సంవత్సరాల క్రితం ఇక్కడ చిన్న గుడి ఉన్నింది. ఆ గుడి మళ్ళా దాని పునఃప్రారంభం కోసం ఎండబడిలో 5 లక్షల డిపాజిట్ కట్టి డిపాజిట్ ద్వారా 32 లక్షల వాళ్ళు గవర్నమెంట్ శాంక్షన్ చేశారు. మొత్తం 40 లక్షల వాళ్ళు ఇచ్చారు. ఇంకా దాతల సహాయంతో అంతా 70 లక్షలతో కమిటీ పేరు సీతామరెడ్డి రెడ్డి, రామంజల్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి కమిటీ వాళ్ళు. నార్మల్ మా దాయాదులు మొత్తం 120 ఇళ్ళు కూడా అన్ని కమిటీయే, ఒకరి కమిటీ వాళ్ళు కాదు. మా 150 ఇళ్ళు అంతా అందరూ కమిటీయే. మాకు మేము ఒక్కరేమీ పొడిచింది లేదు. అందరూ కూడా మేము మాకు సహకరించింటేనే మేము దారం కట్టాం, లేకపోతే మేము కట్టగలి వాళ్ళం కాదు. మాకు దేవుని అయితే మళ్ళీ కూడా గవర్నమెంట్ వాళ్ళు కూడా మాకు పెద్ద సాయం చేసినారు. వాళ్ళు కూడా బాగా మాకు అందించినారు. మేము ఇంతవరకు నిలేసుకొని కట్టుకున్నాము. ఇంతవరకు ప్రతిష్ట 6:30కు స్టార్ట్ అయ్యి 7:30కు పూర్తి చేసినారు. గరిష్టము ఈ విగ్రహము మా ఆడబిడ్డ అయిన మాయలమ్మ తల్లిని మేము చేసి నమ్మగలమైన ఆయన స్వయంగా అట్లా పరిపరి విధాలుగా ఎవరు అనుకూలం బట్టి ఒక సాయం చేసినటువంటి ఇంత గుడి పెట్టాము. మా అల్లుడైన ఆయన గరిష్టము ఆయన దాపు చేసినాడు. కటాంజనం 1.5 లక్షలు పెట్టి కటాంజనం చేసినాడు. మా ఆడబిడ్డ ఒక ఆయన తలుపు చేసింది.